హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజైతే మేము బోట్ క్లబ్ పార్క్ అయితే వచ్చేసామండి కాకినాడలో. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు కూడా ముందు నడుస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఈవినింగ్ పూట ఇక్కడ వచ్చి సరదాగా చిల్ అవుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తం వాకింగ్ చేసుకోవడానికి కూడా అక్కడ కూడా బాగుంటుందండి. చుట్టూ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఉంది. ఇంతకుముందు ఇందులో బోట్స్ కూడా వెళ్ళామంటే అండి, ఇప్పుడైతే వెళ్ళడం లేదు. కానీ వాటర్ అయితే మాత్రం చూడండి చాలా బాగుంది. చక్కటి గాలి కూడా వేస్తుందండి, బాగుంది. ఇంకా చుట్టూ అయితే మాత్రం చాలా చెట్లతో పచ్చదనంగా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడైతే లోపల ఒక ప్రోగ్రాం కూడా జరుగుతుందన్నమాట. ఇంక ఇక్కడైతే పిల్లలతో పాటు ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎటువంటి ఫీ అయితే ఏమీ ఉండదండి. ఎటువంటిది పార్క్ అయితే మనం ఏం టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అయితే రావాలని ఏమీ లేదు. ఫ్రీ అండి, మనకి ఎంత టైం అయినా ఉండొచ్చు. మినిమం 9 వరకు అయితే ఉంచుతారండి. ఇక్కడైతే పిల్లలందరూ నిన్న సండే కావడంతో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారనమాట చక్కగా. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ దాని వెనకాతలే వాటర్ ఉంటుందండి మొత్తం. ఇక్కడ నడవడానికి వాకింగ్ ఏరియా పక్కనే వాటర్ ఉంటుంది. అలా చూసుకుంటూ నడుస్తున్నప్పుడు మనకి వాకింగ్ చేస్తున్నాను ఫీలింగ్ కూడా ఉండదండి. ఆ చుట్టూ రౌండ్ మనం ఎంత వేసినప్పటికీ కూడా మనం నడుస్తున్నట్టుగా మనకి అసలు అనిపించదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కూర్చోవడానికి కూడా చక్కగా పక్కన గ్రాస్ అయితే గడ్డి అయితే చాలా బాగుంది. అందరూ కూర్చోవచ్చండి. ఇక్కడ మా అబ్బాయి అయితే మాత్రం నడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంక మా పిల్లలు వచ్చారంటే ఎక్కడ కూర్చోవడం అయితే ఉండదండి, పరిగెత్తడమే, ఇంకా పరుగులు పెడుతూనే ఉంటారు. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలం అయితే మాత్రం వచ్చామన్నమాట ఈవినింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దవాళ్ళు పిల్లలు ఫ్యామిలీతో అయితే గడపడానికి చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడ కూర్చోవడానికి కూడా బెంచెస్ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే బుద్ధుని విగ్రహం చూసారు ఎంత బాగుందో, రాళ్లతో చేశారనమాట. రాయితో చాలా బాగుందండి. ఇక్కడికి కూడా గ్రీనరీగా ఉంది. ఇక్కడ మా పిల్లలు కూర్చున్నారు. నేనైతే ఈ బుద్ధుని వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇదిగోండి చుట్టూ కూడా చాలా పెద్ద ఏరియా అండి. వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈవినింగ్ టైంలో వాకింగ్కి వస్తే మాత్రం మనకి హెల్త్ కూడా బాగుంటుంది అండి. మనకంటూ మనం కొంత సమయం కేటాయించుకోవాలి కదండి మన హెల్త్ కోసం. ఇక్కడ మా పిల్లలు అయితే పరిగెడుతూ ఉన్నారనమాట. మా హస్బెండ్ అయితే ఒకవైపు వాక్ చేస్తూ ఉన్నారు, నేనేమో ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. మొన్న ఒక విషయం జరిగింది కదండి, మహారాష్ట్రలో ఒక ఫ్యామిలీ దూకేయడం. అది చూసి చాలా బాధ అనిపించింది అండి. ఎంతమంది అయితే ఆ న్యూస్ చూసారో నాకు కామెంట్లో తెలియజేయండి. అక్కడైతే మాత్రం కొడుకుని రక్షించిపోయి తండ్రి కూడా పడిపోయాడు. ఇంక వీళ్ళిద్దరూ లేకపోతే నేనెందుకు ఉండడం, తల్లి కూడా దూకేసింది ఆ పైనుంచి. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ న్యూస్ చూసినప్పుడు పిల్లలు ఎంతో అల్లారుముద్దుగా చిన్నప్పటి నుంచి మనం పెంచుకుంటాం కదండి, వాళ్ళు కూడా మన కష్టాన్ని, మనం పడ్డ శ్రమలు